వేదికపై ఉన్న పెద్దలు సర్పంచ్ నరసమ్మ గారికి, గంగవరం అబ్బు గారికి, అల్లూరి దొరబాబు గారికి, సిర్రా రాజకుమార్ గారికి, సత్యనారాయణ గారికి, నేతాని సత్యనారాయణ గారికి, తడాల రాంబాబు గారికి, గంగాబొత్తుల కాశీ గారికి, పెంటపాటి చిన్న గారికి, గెద్దాడి రమణ గారికి, చిత్తూరు రమణ గారికి, తరపట్ల ఆనంద్ గారికి, పేరాబత్తుల నాగేశ్వరరావు గారికి, అలాగే గంగవరం ప్రజలందరికీ కూడా, మహిళలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. గెలిచిన తర్వాత కొద్ది ఆలస్యమైన ఈరోజు మిమ్మల్ని కలుసుకోవటం, అదేవిధంగా చరిత్రలో ఈ రామచంద్రపురం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ కూడా గంగవరం మండలంలో మెజార్టీ రాకపోగా గంగవరం మండలం అంటేనే ఎన్డీఏ కూటమికి భయపడవలసిన పరిస్థితి నేను వచ్చిన రోజుల్లో ఉంది. కాకపోతే పెద్దలందరూ కలిపి అబ్బు గారితో ఒక మీటింగ్ వేసినప్పుడు ఖచ్చితంగా మీకు 3 నుంచి 5,000 ఓట్లు మెజార్టీ మేము ఇస్తామని చెప్పడం జరిగింది అందరూ కూడా. అదేవిధంగా ఈ గ్రామం నుంచి 546 ఓట్ల మెజార్టీ అందించిన గంగవరం ప్రజలందరికీ కూడా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువైంది. అందుకనే 11 సీట్లు, ఇందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే ఎక్కడ చూసినా అవినీతిమయం. ఈ పరిస్థితుల్లో వాళ్ళు పిచ్చి భ్రమతో ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మనకు 175కి 175 వస్తాయని పిచ్చి భ్రమతో ఉండిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత మతి భ్రమించి, అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి నాయకులకు కూడా మతి భ్రమించి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. ఏదేమన్నప్పటికీ మనందరం ఈ ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా అందరి కృషి, మన పార్టీ, మన ప్రజల శ్రేయస్సు కోరి పార్టీ వైసీపీ పార్టీని తొంగలో తొక్కాలి అని చెప్పి కష్టపడి ఈ రోజున మరి నాకు విజయాన్ని అందించి, మరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 600 మెజార్టీ అందించిన నాయకులకి, దాన్ని సహకరించిన ప్రజలకు మరొకసారి నమస్కారాలు. అలాగే సీసీ రోడ్లు 9 లక్షలు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మరి గ్రామానికి ముఖ్యంగా అత్యవసరం అనుకున్నాయి 98,98.5 లక్షలు నిధులు ఉంటే అత్యవసరమైన పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి పూర్తిగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే సుమారు 4 కోట్ల రూపాయలు, ఇక్కడ అంచనా 3.84 కోట్ల రూపాయలు కావాల్సి ఉన్నట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని కూడా ఓడిగుండి చేసిన వైఎస్ఆర్సీపీది.